మరి ఏం హలో టాపిక్? హలో ఎవ్రీబడి. ఈ ఇయే వద్దన్నా కదా. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోకైనా ఏం చెప్పాలి కదా, కాంటెక్స్ట్ ఏంటి. గైస్, ఎవరు చూస్తారో ఎందుకు చూస్తారో తెలియదు కానీ ఇది ఒక కొత్త పాడ్కాస్ట్. నేను దగ్గర దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. 15 ఇయర్స్లో ఒక 100 పైగా పనులు, ఐడియాలు అన్నీ డిస్కస్ చేసి ఉంటాం. బట్ దాంట్లో ఒకటి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఒకటి కూడా ముందుకు వెళ్ళలేదు. సో సక్సెస్ఫుల్ కాదు, ఏమి చెయ్యం ఫస్ట్. యా, ఒకటి కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు టు బి ఆనెస్ట్. ఒక రెండు మూడు ట్రై చేసాం కానీ అవి కొన్ని రోజుల తర్వాత అలాగా ఉత్సాహంలో స్టార్ట్ చేసి తర్వాత తుస్సుమని సాంబండి ఎక్కినాయి. పోయిన ఉన్నాయి అన్నమాట. సో ఇలాగా ఒక మళ్ళీ ఒక నైట్ డిస్కషన్లో ఫుల్ ఊపు మీద ఇద్దరు కొత్త పాడ్కాస్ట్ చేద్దాం, ఈసారి దీని మీద కూర్చుందాం ఎక్కువసేపు, విల్ గివ్ అవర్ టైమ్ అండ్ విల్ ట్రై టు డూ సంథింగ్ అనేసి అనుకున్నాం అనమాట. సో అలాంటి ఒక థాట్లోనే వచ్చిన ఈ కొత్త పాడ్కాస్ట్ ఇది. దీనికి పేరు ఇవి ఏం పెట్టుకోలేదు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఏమైనా అనిపిస్తే అప్పుడు పెడతాం, దాని తర్వాత చూద్దాం. సో యా, బేసిక్గా పాడ్కాస్ట్ దేనికి అని కాదు, పాడ్కాస్ట్ ఏంటి అంటే ఇద్దరు ఫ్రెండ్స్, బేసికలీ మిడిల్ క్లాస్ బాయ్స్ ఫ్రమ్ ఇండియా, స్పెసిఫికలీ ఫ్రమ్ వైజాగ్ వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి, అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకున్నారు, లైఫ్ ఎలా మారింది. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం అనేసి అనుకున్నాం అనమాట. అండ్ మనకు తెలుసు, లైక్ మనలాంటి చాలామంది ఆల్రెడీ ఉన్నారు. కొంతమంది మంచి జాబ్స్లో ఉన్నారు, కొంతమంది ఇష్టం లేని జాబ్స్లో ఉన్నారు, కొంతమంది ఆ, ఏమంటాం బెటర్ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే చాలామంది లైఫ్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అందరికీ ఏదైనా కొంచెం రిలేటబుల్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో యా, దాంట్లోంచి వచ్చిన ఈ ఐడియా అనేది, వీ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో ఆర్ వాట్ దిస్ విల్ బి, బట్ మాకు కంటిన్యూస్గా చేయాలని ఉంది. అండ్ యా, దిస్ ఇస్ పవన్, ఐఎమ్ రాజీవ్. సో యా, పవన్, టాపిక్ చెప్పు. వాట్ యూ హ్యావ్ టు సే ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్? ఇంట్రడక్షన్ తర్వాత చూసుకుందాం. అసలు ఇద్దరు కూడా చూస్తారో చూడలేదో కొంచెం తెలియదు కదా. గట్టిగా చెప్పు. ఎవరు చూడకపోతే నువ్వు నేను చూసుకుంటాం, పర్లేదులే. టాపిక్ చెప్పు. టాపిక్ ఏం ఇంకా లేదు, కూర్చో. ఫస్ట్ ఏంటంటే లైక్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ గురించి మాట్లాడదాం. లైక్ చిన్నప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అనుకుని చాలా అనుకుంటాం కదా, అవి ఉమ్. ఏమని అనుకున్నామో ఏమయ్యాయి లాస్ట్కి, దాని దగ్గరికి వద్దాం. ఓకే, నేను స్టార్ట్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఎలాగో క్రికెట్ చూస్తున్నాం కాబట్టి, చిన్నప్పుడు నేను అదే. అండర్ 13 డిస్ట్రిక్ట్ ప్లేయర్, స్టేట్ స్టాండ్ బై. ఆ లెవెల్ వరకు ఆడి స్కూలింగ్ కోసం ఆర్ మోర్ ఇంపార్టెంట్ లైక్ స్టడీస్ కోసం మా ఇంట్లో వాళ్ళు మానేమని చెప్పారు. ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఆల్సో. మన ఆంధ్ర క్రికెట్ కానీ ఇంకా వైజాగ్ క్రికెట్ కానీ చాలా వరకు పాలిటిక్స్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ కామన్. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి బాబు, చదువుకుంటే బాగుపడతావు, చదివితే నువ్వు తోపు అవుతావు, ఇది అది అని చాలా చెప్పి ఆ, మొత్తానికి మానేసా. సో ఇఫ్ ఏమన్నా మానకపోయి ఉంటే మేబీ క్రికెటర్ అయ్యేవాడినేమో. బట్ ఏదో అయ్యింది. దాని తర్వాత ఇంజనీరింగ్ చేసా. నాకు ఇంజనీరింగ్లో రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదని. లైక్ ప్రెటీ మచ్ హోల్ ఆఫ్ ఇండియా ఇండియా సీన్ అదే. అంటే ఇంజనీరింగ్ స్టార్ట్ చేసాకే నీకు తెలుస్తుంది నీ జీవితంలో ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ ఆ టైంలో నేను రైటర్ అవుదామని ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అవ్వలేదు, రైటర్ అవుదాం అనే థాట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఒక రైటింగ్ కమ్యూనిటీ జాయిన్ అయ్యి అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. ప్రస్తుతానికి ఒక 2 బుక్స్ పబ్లిష్ చేసాం. నోవెలెట్స్ అంటారు వాటిని. అంటే బుక్స్ అంటే మరీ పెద్ద పెద్ద నవల్స్ అనుకుంటారేమో, నోవెలెట్స్ అంటే లైక్ స్మాలర్ సైజ్ నోవెల్స్, లైక్ 20,000 వర్డ్స్ ఉండే బుక్స్ అనమాట. బట్ యా, 2 బుక్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. అండ్ ఇన్ వన్ వే నేను చేద్దాం అనుకున్నది చేశా. బట్ ఏమంటాం,
మనకి ఒక సాటిస్ఫాక్షన్ రావాలంటే నీ జేబులో డబ్బులు ఉండాలి. నీకు ఏది కావాలో అది కొనుక్కునే అంత ఆ ఫ్రీడమ్ ఉండాలి. అది లేదనుకో, యుల్ స్టిల్ ఫీల్ లైక్, ఓ నో ఐ డెంట్ డూ ఎనీథింగ్, ఆర్ నేను ఇనఫ్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. సో దట్ ఈజ్ మై స్టోరీ. ప్రస్తుతానికి అయితే ఇంజనీరింగ్ ఇది అది వేరే జాబ్లు ఎత్తుక్కోవడం ఇవి అవి జరుగుతున్నాయి. అవి సైడ్లో పెడితే లైక్ నా ఇంట్రెస్ట్స్ అండ్ నా ఏమంటాం, నా యాక్షన్స్ ఇన్ దట్ ఇంట్రెస్ట్స్తో ఎక్కడి వరకు వచ్చానో చెప్పా. ఇప్పుడు ఆడు చెప్తాడు. ఇది అలాగుందంటే ఇంటర్వ్యూ లాగుంది. పర్లేదు, ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో ఉన్న కొన్ని సేమ్ రోజులకి అలవాటు అందరూ అవుతుంది. అందరూ బేసిక్గా అనుకున్నది ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి మనకు ఉండేది ఏంటంటే, ఇఫ్ దే ఆర్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్ అట్ చైల్డ్హుడ్, దే ఆబ్వియస్లీ దే హ్యావ్ ఎ గోల్ ఆఫ్ బికమింగ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి స్పోర్ట్. ఓకే, మనం క్రికెట్ ఆడాం కాబట్టి వీ డ్రీమ్డ్ అబౌట్ బికమ్ ఏ క్రికెటర్. రైట్. ఆడేవాళ్ళం, బాగానే అయ్యేది. లైక్ అప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు పేరెంట్ మైండ్ సెట్ వేరు కంపేర్ టు నా. సో ఇంట్లో వాళ్ళు సండేలు ఆడతానంటేనే కొంచెం రిస్ట్రిక్షన్, అలాంటిది మనం ఫుల్ టైం ఆడతామంటే నోవే. సో అలాగయ్యింది అప్పటి వరకు. ఇంటర్ వరకు ఓకే. ఇంటర్ నుంచి మార్కులు, ర్యాంకులు, ఒకటి 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 రెండు 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 రాకపోతే మన ఫ్యామిలీలో పరుగు పోతుంది. అది కూడా 8 నుంచి 8 వరకు కూర్చోవాలి. ఈవెన్ ఈవెన్ మన కాలేజీలు కూడా మన అలాంటివే తెలుసు కదా. మార్నింగ్ 8 వెళ్తే నైట్ 8 వరకు షట్టర్ వేసి కూర్చోబెట్టేవారు. షట్టర్ అండి, సో గేట్లు కూడా మనం వేసారు. ఆడగలనే ఓన్లీ అవును, షట్టర్ వేసేవారు కదా. అదే గేట్లు కూడా వేసేవాళ్ళు, ఇంకెవడు కదలకుండా. ఏ అది కూడా నువ్వు వెళ్ళిపోవాలంటే ఆ రోజు ఇచ్చిన టార్గెట్ మన వీపీకి అప్పచెప్తే తప్ప ఆడ మనల్ని వదిలేవాడు. సో ఆ 2 ఇయర్స్ గ్యాప్, అక్కడి నుంచి ఇంకా బీటెక్ వచ్చిన తర్వాత నుంచి ఎందుకు జాయిన్ అయ్యామో, ఏం కోర్స్ జాయిన్ అయ్యామో తెలియదు. మోస్ట్లీ బీటెక్ అందరూ ఒక ఇన్ఫ్లుయెన్స్తో, ఎవరో సివిల్ ఇంజనీర్ చెప్తే వాళ్ళు, ఎవరో మెకానికల్ చెప్తే వాళ్ళు, సో ర్యాండమ్గా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి కాబట్టి అలా జాయిన్ అయ్యాం. దాని తర్వాత క్రికెట్ మనం ఆడాం కాలేజ్కి తరపున, బట్ నాట్ అట్ అ ఫుల్ పొటెన్షియల్, నాట్ ఇన్ ఎ ఫుల్ ప్లేజ్ వే. అక్కడి నుంచి ఇంక తర్వాత తెలిసిందే. సో ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మనకి ఒక అచీవ్మెంట్స్ రాకపోతే మనకి మోటివేషన్ కూడా ఉండదు. అదేం ఆడతాంలే, అదే నువ్వు సూపుగా ఆడి నీకు మోటివేషన్ ఉంచి రేలా పలానా క్రికెటర్ ఉన్నాడు ఆడు చాలా బాగా ఆడతాడు రా అన్న స్టేజ్ మనం ఆడగలిగిందాం అంటే మేబీ. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అదే బేసిక్గా ఇంజనీరింగ్ మన అయిపోయింది. జాబ్స్, మన ఇంజనీరింగ్ నుంచి ఏం చేసిన అదే ఒక ప్రొఫెషనల్ స్టేజ్కి వచ్చే వరకు చైల్డ్హుడ్ ఒక సర్టన్ థింగ్ ఉంటుంది. నీకు మోటివేషన్ లేకపోయినా నీకు ఆబ్వియస్గా యూ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ స్పోర్ట్స్. బట్ ఒక ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేపాటికి నీకు మోటివేషన్ లేదు, లేకపోతే మాత్రం నీకు అది ఆబ్వియస్లీ సెకండరీ కింద వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి కెరియర్ మీద పడ్డాం. ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే మనకు తెలుసు కదా మన ఇంజనీరింగ్ స్పోర్ట్ ఎలా ఉంటుంది. ఎప్పుడో సీజన్కి, ఇయర్కి ఒక ఫెస్ట్ జరిగేది. ఆ దానికి ఇయర్కి ముందు ఒక ఫెస్ట్ ఆడుకోవడం. జరిగేది, ఆ ఫెస్ట్లో ఆడేవాళ్ళం. మహా అయితే ఫెస్ట్కి 1 or 2 months ముందు నట్ ప్రాక్టీస్లు చేసేవాళ్ళం అంతే. ఆ, దాని తర్వాత ఇంకేమైంది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ తర్వాత మనం ఏం చేసాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాం. దాని తర్వాత అది అయిపోయింది. తర్వాత ఐటీ కంపెనీలు అనుకున్నాం, అది అయిపోయింది. అబ్రాడ్ అనుకున్నాం, ఇప్పుడు అబ్రాడ్లో వచ్చి కూర్చో. నిజమే. కానీ మా కాలేజ్కి పెద్ద తోప్ టీం లేదు కానీ, బట్ దే విల్ ప్లే ఇండోర్ క్రికెట్ లైక్ ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్ట్లో ఆడతారు షార్ట్లు వేసుకొని. బట్ దే విల్ గెట్ పెయిడ్ ఫర్ ఇట్. లైక్ వీక్లీ ఎంత అని ఇస్తారు కాలేజ్ తరఫున ఆడితే. ఏం ఆడితే క్రికెటా? Hmm. ఏ కాలేజ్లో? మా హంబర్ కాలేజ్లో. అవునా?
ఈ కెనడాలో క్రికెట్ ఆడుతున్నందుకు డబ్బులు పే చేస్తున్నారా? ఊరే ఇదేం చూసారా బాబు, నాకు డైలీ వాట్సాప్ మెసేజ్ చూపిస్తాను. అలా మా అవుతాయంటే బ్యాంక్ ముందే చెప్తే నేను వచ్చేసేవాడిని కదా, ఎవరైనా తీసుకుంటారంటే. ఇదిగో, ఎవరన్నా జాబ్ పోయింటుందిరా నెక్స్ట్ వీక్, నేను రాలేనురా స్పోర్ట్ కంటే ఎవ్రీ వీక్ జాబ్ పోయినా పర్లేదు వచ్చాను, నెట్ ప్రాక్టీస్ సెషన్లకి ఎంతమంది వస్తారని అడుగుతాను. నేను ఇక్కడ అదే చేస్తానులే అయినా. నేను ఇక్కడ క్లబ్ కెప్టెన్ కాబట్టి కోచ్ కూడా నేనే. సో యా, లైక్ అందరినీ సెట్, రెడీ చేసుకోవాలి. ప్రొఫెషనల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. మనకి క్రికెట్ పిచ్ ఉంటే ఇప్పటికీ వెళ్ళి క్రికెట్ ఆడొచ్చు. బట్ మన ఏజ్ టర్న్ దాటి ప్రొఫెషనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సెర్టన్ పాయింట్ వరకు ఆడగలం. అంతేగాని మనం జెర్సీ మూవీలో లాగా నేను ఉమ్, క్రికెట్ వెళ్తా అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఎగిరితంతారు ఇంట్లో వాళ్ళు. అండ్ క్రికెట్ గురించి టాపిక్ మాట్లాడాం కాబట్టి ఇంకొక విషయం, నేను రీసెంట్గా ఇటు చూసంట, నితీష్ కుమార్ రెడ్డి ఫ్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఏమని? మా డాడీ, నేను ఆడు ఇంకొకడు కలిసి ఆడేవాళ్ళం అదేనా? ఆ, అదే ఉమ్. ఏమంటాడు చూసావా? లాస్ట్కి? లైక్ డిసిప్లిన్ ఉండాలి వాళ్ళ డాడీ, లైక్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేశారు. ఉండాలి అన్నట్టు. ఎంకరేజ్మెంట్ చేశారు, సో అందుకే ఆడు అలాగయ్యాడు, ఈడు ఇలాగయ్యాడు, నేను ఇలాగయ్యాను అని చెప్తాను. ఉమ్, ఉమ్, ఉమ్. యాజ్ ఎ పాయింట్. ఏ, ఉంది. బట్ అగైన్ ఎంతవరకు పుష్ చేయగలుగుతావు అనేసి దాన్ని బట్టే ఉంటుందిలే, రైట్? ఇప్పుడు ఏమంటాం, వాళ్ళ డాడీకి అంతలాగా అనిపించింది పుష్ చేయాలి, తీసుకెళ్ళాలి అనేసి. కోర్స్ మా డాడీ చిన్నప్పుడు పట్టుకొని వెళ్ళారు నాకు. లైక్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, అరౌండ్ 8 or 9 years నుంచి 13, 14 వరకు ఆడా. 15 వరకు ఆడినట్టు. లైక్ లైక్ ఆల్మోస్ట్ 6 years మా డాడీ పట్టుకొని వెళ్ళేవారు. ఎందుకంటే మన గ్రౌండ్స్ అన్ని సిటీలో ఉంటే నువ్వు అవుట్స్కట్స్ వెళ్ళాలి బేసిక్లీ. పిఎం పాలెం వెళ్ళడం, లేదంటే మీ మున్సిపల్ స్టేడియము. సో అలాగే అంతంత దూరం వెళ్ళాలంటే ఆబ్వియస్లీ నీకు చిన్నప్పుడు వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి డాడీ తీసుకెళ్ళడం ఇది అది ఉంటుంది. లైక్ అంత ఎఫర్ట్స్ యూజువల్లీ అందరు పేరెంట్స్ పెడతారు, పెట్టాలి ఇంకా మరి తప్పదు కానీ ఆ టైంలో. బట్ అగైన్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ టు షో. ఇప్పుడు నువ్వు ఈక్వల్గా అంతే బాగా ఆడితేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సో యా, ఏమో వాళ్ళది. ఆబ్వియస్లీ అన్ని స్టోరీస్ నువ్వు చూస్తే అంత ఎఫర్ట్స్ ఫ్యామిలీ అంటే పెడితేనే ప్లేయర్స్ కూడా డెవలప్ జనరేషన్ అవుతారు. జనరేషన్ తగ్గట్టు ఎవాల్వ్ కూడా అవుతున్నారు. ఒకప్పుడు క్రికెట్ అంటే బేసిక్ డైలాగ్ ఏంటి, ఇది పెట్టదు అది. అది బేసిక్ నిజం డైలాగ్, యాక్చువల్లీ. బేసిక్ డైలాగ్ వేసేవారు. బట్ ఆఫ్టర్ ఐపీఎల్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ అండ్ ఈవెన్ మనం చూస్తున్న డొమెస్టిక్ ప్లేయర్స్ ఎంత ఎంత ఎర్న్ చేస్తున్నారు. ఒక్క సీజన్కి మినిమమ్ నీ కాంట్రాక్ట్కే 5-6 crores ఇచ్చినా కూడా మ్యాచ్కి 5 lakhs ఇస్తున్నారు ప్రతి ప్లేయర్. సో అవును. ఇప్పుడు స్పోర్ట్ కంప్లీట్గా ప్రొఫెషనల్ అయిపోయింది. లైక్ ఉమ్, ఫర్ మనీ దే కెన్ గో అండ్ ప్లే ఎనీవేర్. దే జస్ట్ యా. నీడ్ టు అలాట్ అట్లీస్ట్ 3 months mostly and play full-fledgedly, and they can come back after the remaining 7 months and they do whatever they want, whatever the business or whatever the IT job or whatever the other stuff. ఈవెన్ T20 వరల్డ్ కప్లో మనం చూసాం, యుఎస్ఏ ప్లేయర్ చాలా సౌరభ్. ఫేమస్ అయ్యి ఉమ్, సౌరభ్ నేత్రవాల్కర్. ఐటీ ఎంప్లాయ్. బట్ ఈవెన్ అది ఆడి సెట్ అయ్యింది. లైక్ అది ఎప్పటి నుంచో ఈవెన్ ఆడుతున్నాడు వెబెక్కి ఆబ్వియస్లీ. కూడా ఈ వాజ్ వాడిని చూసి ముంబై రంజీ టీం, అది ఇది అని చెప్పి పోస్టులు పెట్టారు. ఇండియా అండర్ 19 ఆడినాడు కదా. అది ఆడికి ఆ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఉన్నాయి, క్రికెట్ ఆల్రెడీ బాగా ఆడుతున్నాడు. అది వదిలేసి ఉమ్. వెళ్ళి ఐటీ జాబ్ వచ్చాక మళ్ళీ ఈ గాట్ అ ఛాన్స్ ఇన్ ది యూఎస్. ఓకే, ఇది నడుస్తుంది బాగానే అని అనిపించింది కాబట్టి ఆడికి వర్కౌట్ అయ్యింది. యూజువల్లీ అందరికీ ఇంక వర్కౌట్ అవ్వదు. ఆ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నువ్వు రిప్రజెంట్ చేయాలి అంటే చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్లో చేయొచ్చు. యాక్చువల్లీ నువ్వు చూస్తే అంతే, ఇప్పుడు కానీ చిన్న కంట్రీస్ లో యూరోప్లో నువ్వు ఉన్న చిన్న కంట్రీస్ చేయొచ్చు. ఈవెన్ కెనడా కూడా అలాంటి పొటెన్షియలే ఉంది. లైక్ ఎ ఉమ్, సెడ్, ఈవెన్ మా కంపెనీకి ఎంతమంది 800,000 members ఉన్నారు ఎంప్లాయీస్. వీ డోంట్ హ్యావ్ ఎ ఉమ్, ప్రొఫెషనల్ క్రికెట్ క్లబ్ ఆర్ ఈవెన్ క్రికెట్ టీమ్. సో ఉమ్, దే ఆర్ నౌ స్ట్రగ్లింగ్ టు గ్యాదర్ ద ప్లేయర్స్, దే ఆర్ ట్రైంగ్ టు స్కాట్ ద ప్లేయర్స్. బట్ ఏమవుతుంది, అందరూ వీక్ డేస్ రమ్మంటారు, కొంతమంది వీక్ డేస్ అవుతుంది అంటారు, కొంతమంది వీకెండ్స్ అవుతుంది అంటారు. నేను లైక్ 5 or 6 సెషన్స్కే జాయిన్ అవ్వలేదు. నేను అందరూ ఎండ్ ఆఫ్ ద డే వీడియోలు పెడితే, అదే మెసేజ్లు పెడితే చాలా బాగా అయ్యింది అది ఇది అనుకుంటే సూపర్ ఆడతారేమో అందరూ అనుకున్నాను.
బట్ అక్కడ వెళ్ళి వన్స్ చూస్తే ఫైన్ డే దే పోస్టెడ్ వీడియోస్. అందరు ఎలా అంటే పొట్టలు వేసుకుని అందరూ పెద్ద అంకుల్ బేసికలీ. "ఆ, అంతే, వి కాంట్ కాల్ దమ్ ప్రొఫెషనల్స్. ఈ మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆడితే ఖచ్చితంగా మనకు ప్లేస్ దొరుకుతుంది, వీ కెన్ లీడ్ ద టీమ్. బట్ ఎంతవరకు మనకి డైలీ నీడ్స్ రెస్పాన్సిబిలిటీస్ కవర్ అయితే మనం అది ఆలోచించగల స్టేజ్లో ఉన్నాం, కానీ లేదంటే ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ అందులోకి వెళ్ళే సినిమా లేదు. నిజమే. పోన్లే, మెల్లిగా క్రికెట్లో ఒక సైడ్ ట్రాక్ అయిపోయింది కానీ అయిపోయింది క్రికెట్, వీఆర్ ఆ, రిటైర్డ్. నువ్వు రిటైర్డ్, నేను ఇక్కడ ప్లేయర్ అండ్ కోచ్. భయ్యా సరే నేను ఐసీసీ లెవెల్ 1 సర్టిఫికేట్ తీసుకుంటా మోస్ట్లీ ఇక్కడి నుంచి ఒలింపిక్స్ కి వెళ్ళేలోపు. ఆడు. ఒలింపిక్స్ అవేం ఉండవులే కానీ అట్లీస్ట్ కోచింగ్ సర్టిఫికేట్ అని తీసుకుంటా అంటున్నా. ఐసీసీ లెవెల్ 1 సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ. నేను సో ఆల్రెడీ దాన్ని ఆ ఇది చేశా, సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకున్నాం, రెండు సర్టిఫికేట్ల ప్రాక్టికల్ గురించి కోసం. సర్టిఫికేట్ టాపిక్ వచ్చింది కాబట్టి. ఆ, ఆడు చూసుకుంటావు కదా వీడియో, చెన్నై అనలిస్ట్. చెన్నై అనలిస్ట్ ఎవడు? పీడాగా ప్రసన్న. ఉమ్, ఉమ్. అశ్విన్ వీడియోస్లో వస్తారు ఆడే కదా. అవునవును. ఆ, ఆడు ఎంత టాలెంటెడ్, ఎంత సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్రికెట్ పనిచేశాడు. ఇండియన్ క్రికెట్లో అసలు అయితే ఛాన్సెస్ రావట్లేదు అని చెప్తారు, అంతే, అలాగే ఉంటుంది. అవును. బట్ ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ 2009 నుంచి సౌత్ ఆఫ్రికాకి చేస్తున్నారు కాబట్టి, అండ్ ప్రాబబ్లీ వేరే వాళ్ళు ఇప్పుడు వన్స్ ఒక టీంకి ఒక అనలిస్ట్ సెట్ అయిపోయాడు అనుకో, దే వోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్ కదా. అవును. ఆడు ఏం చెప్తున్నాడు, నన్ను ఐపీఎల్ లో కూడా అట్ ఎనీ కెపాసిటీ ఆడు ఏమంటున్నాడు, ఆ, నన్ను ప్రొఫెషనల్ ఇన్ని మన లక్షలు ఇచ్చి చేయమని కదా. ఉమ్, ఉమ్, ది ఉమ్, కుడ్ ఉమ్. నాట్ ఏబుల్ టు హైర్ మీ అట్ ఎనీ కెపాసిటీ, ఈవెన్ ఐఎమ్ రెడీ టు జాయిన్ అట్ ఎనీ అవును. పే రేట్ అని. బట్ ఆయన ఇది చేశాడు, 2009 ఎప్పుడు ఆర్సీబీ చేశాడు. దాని తర్వాత ఐ థింక్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఉన్నప్పుడు అక్కడ ఉండే, అండ్ కింగ్స్ 11 పంజాబ్ అశ్విన్ క్యాప్టెన్ అప్పుడు ఒక 2 ఇయర్స్ అనుకుంటా, 1 or 2 ఇయర్స్. బట్ బయట అన్ని గ్లోబల్ లీగ్స్లో చేస్తాడు. కింగ్స్ లెవెన్ పంజాబ్ అశ్విన్ కెప్టెన్ ఉన్నాడు ఏంటి? ఒక ఒక సీజన్ కేఎల్ రాహుల్ 2018 or 2017 ఆ టైంలో బాగా ఆడాడు. సో అంటే అగైన్ టైమింగ్ వేర్ యు ఆర్, అండ్ ఏమంటాం, రైట్ టైం రైట్ ప్లేస్ అంటారు చూడు, అలాంటి సో సర్టిఫికేషన్ సిచ్యువేషన్స్ గురించి ఉంటాయి. మాట్లాడాం కాబట్టి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ల గురించి అడుగుదాం. సో నేను 1-to-1 సెషన్స్ అడుగుతాను. ఈవెన్ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ జాబ్, ఐ ఆల్వేస్ వాంట్ టు స్టెప్ అప్ ఇన్ మై కెరియర్. సో మా మేనేజర్ కానీ దాని స్టెప్ అప్ మేనేజర్ డైరెక్టర్లు ఉంటారు కదా, మ్మ్. అందరికి మెసేజ్ చేస్తాను మ్మ్. ర్యాండమ్గా. ఒకళ్ళని టార్గెట్ చేస్తాను వీక్లీ, మెసేజ్ చేస్తాను, 1-to-1 అడుగుతాను. మ్మ్. కష్టం పవన్ అది ఇది అంటే, లేదంటే కాఫీ చాట్ కింద కలుద్దాం. బయట. బయట అంటే వాళ్ళు కాఫీకి వెళ్ళే టైంలో నేను కాఫీ కప్పుడుకుని నడుస్తాం, పావు గంటలో ఆహాహా. అయిపోతుంది. ఓకే, ఓకే. సో అలాగా ఐ హ్యాడ్ టూ మెనీ 1-to-1 సెషన్స్. సో అప్పుడు కూడా ప్రతి వాళ్ళ దగ్గర అడిగాను, లైక్ వీళ్ళందరూ టాప్ మేనేజ్మెంటా? ఎవరు ఇప్పుడు నువ్వు మాట్లాడిన వాళ్ళందరూ టాప్ మేనేజ్మెంటా అంటున్నా. డైరెక్టర్స్ అంటే మేనేజర్ తర్వాత సీనియర్ మేనేజర్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్స్ని మేనేజ్ చేసేవారు డైరెక్టర్. మ్మ్. మ్మ్. ఓకే. డైరెక్టర్ తర్వాత సీనియర్ డైరెక్టర్, వీపీ వస్తారు. సో వాళ్ళందరినీ అడిగిన పాయింట్ ఇక్కడ కెనడియన్ లైఫ్ స్టైల్లో, కెనడియన్ కెరియర్ మైండ్ సెట్లో ప్రతి మ్మ్. వాళ్ళని అడిగాను, మ్మ్. నాకేమైనా సజెషన్స్ ఇస్తారా, అలాగా ఒకళ్ళని నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటా. నేను చెప్పాను అడిగి, నేను ఇలాగా ఇండియాలో ఫుల్ స్కేల్ సైబర్ సెక్యూరిటీలు ఉండేవాడిని, తర్వాత ఏమో ఇక్కడ స్టూడెంట్ నుంచి ఇంటర్న్షిప్లో రావడం వల్ల నేను కొంచెం లోవర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది కెరియర్. మ్మ్. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్విచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ హ్యాపింగ్. ఇప్పుడు నువ్వు అది సైబర్ చెప్పాను. సెక్యూరిటీకి మళ్ళీ వెళ్ళడానికా? లేదు, అలా అని కాదు, సైబర్ సెక్యూరిటీ అని ఏం కాదు. లైక్ అది నేను చేసేది లెవెల్ 7 లాగా ఉండేది. సో వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, నా మ్మ్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ లెవెల్ 8. మ్మ్. సో నేను కాలేజ్ ద్వారా రావడం వల్ల, ఇంటర్న్షిప్ నుంచి రావడం వల్ల లెవెల్ 10 నుంచి స్టార్ట్ చేశాను. మ్మ్. మ్మ్. లెవెల్ 10 నుంచి స్టార్ట్ చేసి స్విచ్లు కొట్టుకుంటూ వచ్చాను. బట్ మ్మ్. లైక్ ఇంకా అవ్వట్ల, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మేజర్ లెవెల్స్కి వెళ్ళేపాటికి స్విచ్ అంత ఈజీగా అవ్వట్ల.
ఉమ్, ఏం అడుగుతున్నారంటే పీపుల్స్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది ఇది ఒక కొంతమంది పీపుల్స్ మేనేజ్మెంట్ అంటారు, ఒక కొంతమంది లెస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్గనైజేషన్ అంటారు, రకరకాలు చెప్తున్నారు. ఉమ్, సో వాళ్ళని పట్టుకున్నాను. నేను ఎలాంటి వాళ్ళని పట్టుకున్నానంటే విత్ ఇన్ 6-7 ఇయర్స్లో డైరెక్టర్ అయిపోయిన లెవెల్ని పట్టుకున్నాను. ఉమ్, 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 ఉమ్. మళ్ళీ వాళ్ళకే స్క్రాప్లు కాదు. మెసేజ్ చేసి మాట్లాడడానికి. మాట్లాడినాను. సో ప్రతి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నాం, అసలు సర్టిఫికేషన్స్ నాకు ఏమీ లేవు. మొన్న రీసెంట్గా ఒక డైరెక్టర్తో మాట్లాడాను. అది నాకు చెప్తుంది, నీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ స్కిల్ సెట్ కూడా నా దగ్గర లేదు పవన్. ఐ డెడ్ బ్యాచిలర్స్ ఇన్ ఈ యూనివర్సిటీ నుంచి చేశాను, నెక్స్ట్ ఏమో బిజినెస్ మేనేజ్మెంట్ ఈ యూనివర్సిటీ నుంచి చేశాను, అంతే. అదర్ దెన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు అని. ఉహు, సారీ, ఎక్స్పీరియన్స్ కాదు, సర్టిఫికేషన్ లేదు. నాకు ఎక్స్పీరియన్స్ ఉందంతే, నాకు సర్టిఫికేషన్స్ ఏమీ లేవు అని ఉమ్, చెప్తుంది. ఉహు, అదే సినిమా మనం ఇండియన్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇండియా వాళ్ళు ఏమంటారు, నీ దగ్గర ఎన్ని సర్టిఫికేషన్లు ఉండాలి, ఓకే, నువ్వు ఎంత సర్టిఫికేషన్లు చేస్తే నువ్వు అంత తోపు. ఉమ్. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా సంబంధం లేదు, సర్టిఫికేట్ ఉంటే చాలు. ఫస్ట్ సర్టిఫికేషన్స్ అడుగుతారు, నువ్వు సర్టిఫికేషన్ ఉంటే నువ్వు తోపు. ఉమ్, ఉమ్, అర్థమైంది. అండ్ ఈవెన్ ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా మనకి ఎన్ని ఒక 3-4 రౌండ్స్ అవుతాయి. ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేయమంటారు, కోడింగ్ చేయమంటారు, ఇంకా అలా అలా. ఉమ్. ఇక్కడ మాక్సిమం 2. సో ఇక్కడ నేను ఈ మధ్యన ఏదో వీడియోస్ చూసా యాక్చువల్లీ. ఏంటి, ఎవరో నీ కంప్యూటర్ స్క్రీన్ చూపించు అనేసి అవి వచ్చాయి. ఆడెవడో చాట్ జీపీటీ ఏదో వాడతారనమాట. లైక్ క్వశ్చన్స్ వింటాడు, ఆ క్వశ్చన్ వినగానే ఆటోమేటిక్గా ఆ డివైస్లో నీ కాడికి దాని ఆన్సర్స్ వస్తాయి, ఈడు అవి చూసి చెప్తా ఉంటాడు అనమాట. ఇమీడియట్లీ ఆ స్క్రీన్ షేర్ చేయాలి అని అక్కడ చూపిస్తాడు. బట్ దానికన్నా ముందు ఒక ఫోన్లో ఉంటుంది. సో అలాంటివన్నీ ఇప్పుడు అవి బాగా నడుస్తున్నట్టున్నాయిగా. మోస్ట్ ఇక్కడైతే అంత టెక్నికల్ స్టఫ్ ఏం అడగరు. మహా అయితే నీకు కోడ్ రాయగలవు అని అడుగుతారు, సింటాక్స్లు అడుగుతారు మాక్సిమం. అల్టిమేట్లీ ఓకే, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నువ్వు వన్స్ యూ గెట్ ఇన్ టు ద జాబ్ అందరూ ఇంకా చాట్ జీపీటీయే కదా. అంతే కదా. అది ఎందుకు రియలైజ్ అవ్వరో తెలియట్లేదు, టు బి ఫ్రాంక్. మొన్న ఇక ఒక ఇంటర్వ్యూలో అంటే బట్ ఇంక వాళ్ళు కూడా ఇంకా దేని బేస్ మీద ఇంకా చెక్ చేయాలి అని నేను కూడా ఆలోచిస్తా. ఇప్పుడు వన్స్ ఇప్పుడు నేను నేర్చుకున్నా ఒకటి, ఓకే, దాంట్లో నేను నేర్చుకున్న దాంట్లో నాకు ఆయన చెప్పినవన్నీ ఆయన నేర్చుకుని చెప్పినవే. ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, బట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా చాట్ జీపీటీ యూస్ చేసి చెప్పారు. నాకు అర్థమైంది, ఓకే. ఆయన అదే అంటాడు, లైక్ అరే నువ్వు జాబ్లోకి వెళ్ళినంత వరకే ఇవి నువ్వు తెలుసుకోవాల్సినవి, నువ్వు లోపలికి ఎగ్జాక్ట్లీ. వెళ్ళాక ఎలాగైనా నువ్వు చాట్ జీపీటీ చేస్తావు, నేను చాట్ జీపీటీ చేస్తా, సంబంధమే లేదు ఇంకా. హైరింగ్ జరుగుతుంది. నువ్వు ఏదో కంపెనీ, ఎనీ కంపెనీ తీసుకో, ఉమ్, నిన్ను హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు వచ్చిన ఫస్ట్ డే నుంచి నీకు టాస్క్ ఇచ్చి నిన్ను ఎక్కిచ్చేసి నీతో పని కొట్టేసుకోవాలని అనుకోరు, ఎప్పుడు అనుకోరు. ఉమ్, నీకు ఆబ్వియస్లీ అలా అవ్వదు కూడా, అనుకున్నా కూడా. అయితే ట్రైనింగ్ ఉంటుంది, రివర్స్ షాడోయింగ్ ఉంటుంది, ఉమ్, ఇంకా రకరకాల పిటి సెషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉమ్, సో ఒక సెట్ అట్లీస్ట్ 1 or 2 months నీకు టైం ఉంటుంది. ఉమ్, సో అలాంటి దానికి ఇంత నీకు టెక్నికల్ పాయింట్ అర్థమవుతుంది, ఈ గెట్ హ్యాండ్స్ ఆన్ అనుకుంటే చాలు. మరీ టూ మచ్ చేస్తారు మరి, ఏమో.